మనం ఏ పూజా విధానం చేసినప్పటికీ కూడా మన ఇంటి ఆచారాలని చెప్పి మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతల్ని ఎక్కువ పాటిస్తూ ఉంటాం కదా! అలా చాలా మందికి వరలక్ష్మి వ్రతం అనేది ఆచారం ఉండదు అంటారు. ఏదో పూజ చేసుకుంటారు అంతే. కొంతమంది అది కూడా చేసుకోకపోవచ్చు. సో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అమ్మా ఇక్కడ ఒక మాట చెప్పాలి అనంటే హ్మ్. అవశ్యం పూర్వాచారం. హ్మ్. మీ పూర్వీకులు ఎక్కడ ఉండేవారు? హ్మ్. పల్లెటూరులో ఉండేవారు. పొలం పనులు చేసుకుంటూ. నువ్వు ఇవాళ పట్టణంలోకి, సిటీలోకి వచ్చి ఒక విల్లా తీసుకోవటమో, లేదంటే ఒక అపార్ట్మెంట్‌లో ఇల్లు తీసుకోవటం చేసుకుంటే ఎవడో ఒకడి చేతి కింద పని చేయటం హ్మ్. ఆచారమా? హ్మ్. అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది నీకు నచ్చలేదు. ఎందువలన? 10 మంది ఇంటికి రావడం, 10 మందికి భోజనాలు పెట్టాలి, ఇవన్నీ చేసుకోవాలంటే ఖర్చు. ఇంత ఖర్చు ఎవడు పెడతాడు కాబట్టి మాకు ఆచారం లేదనుకుంటే ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతానికి డబ్బు సంపాదనకి ఆచారంతో పని లేదు. కొంతమంది పూర్వీకులు డబ్బు కోసం ఏం తాపత్రయపడతాం, మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుందాం అంటారు. మరి వీళ్ళు అలా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? డబ్బు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? వాళ్ళ ఆచారం డబ్బు కోసం తాపత్రయపడటం కాదు కదా! ఎందుకు చేసుకుంటున్నారు? అంటే ఇక్కడ మనకు ఏది ఉపయోగపడుతుందో, ఖర్చు లేకుండా ఉంటుందో అది మన ఆచారం. ఇది ఖర్చు అవుతుంది అంటే ఇది మాకు ఆచారం లేదండి అని చెప్పడం అనేటువంటిది అనాచారం. కనుక మీ అందరికీ చెబుతున్నాను, వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వివాహమైన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఇద్దరూ కూడా, ఇంకా చెప్పాలంటే అమ్మవారికి అనుగ్రహంతో కుటుంబం మొత్తం సౌఖ్యంగా ఉండాలని చెప్పి వైధవ్యం కలిగిన స్త్రీలు కూడా చేయవచ్చమ్మా. కాబట్టి దీనికి ఆచారంతో అనాచారాలతో పని లేదు. కర్మ అనేటువంటిది చేయటం మన కర్తవ్యం, ఫలితం పరమేశ్వరాధీనం. కాబట్టి చేయవలసినటువంటి ధర్మం, కర్మం మనకున్నది, జన్మతహగానే వచ్చింది కాబట్టి చేసి తీరవలసినదే. అంతేనమ్మా.